ఐం హ్రీం శ్రీం చారుహాసాయై నమః. చారుహాసాయే నమః అంటే అందమైన చిరునవ్వు గలది తల్లి, అందుకనే చారుహాసాయే నమః అంటూ ఉన్నారు. స్మితముఖి అంటే నవ్వుతున్నటువంటి ముఖము కలది అని చెప్పి మనం ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం. అందుకని మనకి ఇక్కడ అమ్మవారిని వల్ల చారుహాసాయి అంటే ఆనందమే స్వరూపంగా అందమైనటువంటి నవ్వు గలది తల్లి అని ఈ మంత్రంలో మనకి చెప్తూ ఉన్నారు. ఇక అందమే ఆనందం అని చెప్పి అన్నట్టుగా ఏం చెప్తున్నారంటే, ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా మీ మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మీకు లభ్యమయ్యేదేంటి? బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించే వారి మొహం ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటుంది. అమ్మ చారుహాస అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు స్వస్థితిలోనే ఉంటుంది అని చెప్పడమే చెప్తున్నారు సంగతి మనకి. ఇక అమ్మవారు అలా నవ్వుతుంది అంటే అనంత కోటి శాస్త్రాల యొక్క అర్థాలన్నీ ఆ నవ్వులోనే ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే సర్వజ్ఞురాలు, అన్ని తెలిసిన వాళ్ళు అలానే హాస్యం చేస్తూ ఉంటారు. చూడండి, భగవద్గీతలో మనకి అర్జునుడు సర్వస్వ చాహం హృదయ అదే నేను నీకు సంపూర్ణ శరణాగతి చెందుతున్నాను అని చెప్పినప్పుడు భగవాన్ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా నవ్వుతాడు? చిరుమందహాసంతో నవ్వుతాడు. చూడండి, అట్లా ఏంటంటే అన్ని తెలిసినటువంటి వాళ్ళు అలా చిరునవ్వుతూనే ఉంటారు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం చారుహాసాయై నమః. చారుచంద్ర కళాధరాయ నమః. చారుచంద్ర కళాధరాయ నమః అంటే చంద్రుని యొక్క కళ, అందమైన చంద్రకళని అమ్మ ధరించింది శిరస్సు మీద. ఏంటంటే అందమైన చంద్రకళని అమ్మవారు శిరస్సును ధరించింది. శివుడు కూడా చంద్రరేఖ ధరిస్తాడు. ఆయన ధరించినటువంటి చంద్రరేఖ ఎట్లా ఉంటుందంటే శుక్లపక్షంలోనే పెరుగుతూ వెళ్తుంది, కృష్ణపక్షంలో తరుగుతూ వస్తుంది. కానీ అమ్మవారు ధరించిన చంద్రకళ మాత్రం ఇలా వృద్ధి క్షయాలంటే ఏమి ఉండవు, ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు అమ్మ ధరించిన చంద్రరేఖ. దీన్ని జ్ఞానకళ అంటారు. అమ్మవారు ధరించినటువంటి చంద్రకళ ఆ మాత్రం దర్శిస్తే పునర్జన్మ లేకుండా శాశ్వత కైవల్యం ప్రాప్తిస్తుంది అని చెప్పని పురాణాల ద్వారా చెప్తూ ఉన్నారు. ఇంకా చంద్రుడి గురించి చెప్పుకోవాలంటే చంద్రుడి వల్ల మనకు అన్ని ఔషధులు వస్తాయి. చంద్రుని యొక్క వెన్నెల కారణంగానే మన యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా రసం పడతాయి అని చెప్పి మనకి గీతలో కూడా వస్తుంది. అలానే చంద్రుడి వెన్నెల కారణంగానే ఆ సోమలత అని చెప్పి చెప్పుకున్నాం. చూడండి, సోమలత అనేటువంటి తీగ అది రసంతో నిండి ఉంటది అనమాట. అప్పుడు ఆ సోమరసాన్ని స్వీకరించి దేవతలు తృప్తిగా ఉంటారు అనమాట. అలా ఇచ్చేదెవరు? దేవతలకి యజ్ఞం చేసి ఇస్తారు ఋషులైనటువంటి వాళ్ళు. యజ్ఞం చేసినటువంటి వాళ్ళని సోమయాజులు అంటారు. ఇంకో ఇలా అమ్మ అటువంటి అందరి యొక్క సకల లోకాల పోషణ చేస్తుంది తల్లి. అంటే చంద్రరేఖ ద్వారా ఔషధులు అన్ని మన ఆహార పదార్థాలని పుష్టిగా ఉండేది చేస్తుంది. మరి ఆ సోమరసం ద్వారా దేవతలకి ఆహారాన్ని ఇస్తుంది. ఈ విధంగా అందరి పోషణ చేస్తుంది తల్లి. అందుకనే చంద్రకళాధర తల్లి. ఓం ఐం హ్రీం శ్రీం చరాచర జగన్నాథాయై నమః. చరాచర జగన్నాథాయ నమః. చరము అచరము అంటే కదిలేవి కదలనివి. కదిలే వాటన్నిటిని జంగమాలు అంటారు, కదలని వాటన్నిటిని స్థావరాలు అంటారు. స్థావర జంగమాలు అంటూ ఉంటారు. చరాచరం అన్నా స్థావర జంగమాలన్నా ఒకటే. ఈ జగత్తులో ఉన్నటువంటి కదిలేవి కదలనివి అన్నిటికీ ఆధిపతి ఎవరు అంటే ఆ తల్లే. ధాత్రి ఈశ్వరి ఎవరు అంటే తల్లి, అధిష్టాన ధాత్రి అన్నమాట తల్లి అన్నిటికీ. వీటన్నిటిలోనూ అంటే స్థావర జంగమాలు అన్నిటిలోనూ ఉండి అధినాయికగా అయింది కాబట్టి అమ్మ జగన్నాథ. దేనికి? చరాచర కదిలే వాటికి కదల వాటి అన్నిటికీ కూడా అధిధాత్రి అది.
అందుకని చరాచర జగన్నాథాయ నమః అని చెప్పారు ఈ మంత్రంలో. ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజనికేతనాయై నమః. చక్రరాజ నికేతనాయ నమః. చక్రరాజం అంటే ఏంటి? శ్రీచక్రం. శ్రీచక్రంలో నికేతన అంటే ఉండేటటువంటి తల్లి అని అర్థం. మంత్రం యొక్క అర్థం ఏంటంటే శ్రీచక్రంలో నివసించే తల్లి అని అర్థం. చక్రరాజం అంటే శ్రీచక్రం. శ్రీచక్రంలో ఎవరు ఉంటారంటే శివపార్వతులు ఇద్దరు ఉంటారు. శ్రీచక్రం శివయోరవపు అని మంత్రం చెప్తూ ఉంది. అంటే ప్రకృతి పురుషులు ఇద్దరు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా వారి స్వరూపమే శ్రీచక్రం అన్నమాట. మరి అలానే మనలో కూడా చక్రాలు ఉన్నాయి కదా, షట్చక్రాలు. ఆ షట్చక్రాల్లో కూడా అమ్మే ఉన్నది. షట్చక్రాలు అంటే మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలు. ఈ చక్రాలన్నింటిలో కూడా తల్లే ఉన్నది. ఇక అన్నిటికంటే పైన ఉండేటువంటి సహస్రార చక్రం, అదే అమ్మవారి యొక్క నిజమైన స్థానం. చక్రరాజ నికేతన అనే దానికి అదే మీనింగ్. ఎందుకంటే ఆ సహస్రార కమలంలో తల్లి చక్రరాజంగా విలసిల్లుతుంది అని చెప్పని వర్ణిస్తారు యోగులు. అదే అమ్మ యొక్క అసలైన స్థానం. అందుకనే తల్లిని చక్రరాజ నికేతన అంటూ చెప్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం పార్వతీయై నమః. పార్వతీదేవి అమ్మ. అదే పార్వతీదేవి అంటే ఎవరు? పర్వతరాజ పుత్రిక పార్వతి. పర్వతరాజు హిమవంతుని కుమార్తె కాబట్టి పార్వతి అనే పేరు ఆమె ప్రసిద్ధమైంది. ఆమె ఆయనకి ఎప్పుడు పుట్టింది? సతీ వినియోగం తర్వాత శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మరి యోగ కళ్యాణం కొరకు మరి సరకాసుర సంహారం కోసం దేవతలంతా అమ్మని ప్రార్థిస్తే అమ్మ ఈ హిమవంతుడికి ఆయన భార్య అయినటువంటి మేనక ఇద్దరికి నేను పుడతాను అని చెప్పి వరమిస్తారన్నమాట. ఎవరు? అమ్మవారు. ఆ తర్వాత అమ్మే శివునికి సేవలు చేసి ఆయన వరిస్తుంది. అందుకని పర్వతరాజ పుత్రిక కాబట్టి పార్వతి అనేటువంటి పేరు వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే పార్వతీదేవికి పట్టుదల ఎక్కువ అంట. శివుడు ఆమె తపస్సు చేసింది శివుని కోసం. శివుని పొందాలి అనుకుంది, కానీ ఆయన మాత్రం చాలా ఆమె ఏమాత్రం పట్టించుకోలే. ఆమె వైపు చూడను కూడా చూడలే. అయినా సరే పట్టుదలతోటి శివుడే నా భర్త కావాలని చెప్పని కఠినమైన తపస్సు చేసింది తను. ఆ తర్వాత శివుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి, ఎందుకమ్మా శివుడిని అంటావు, ఆయన ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. అట్లా ఆ మనసు విరక్కొట్టాలని చూశాడు ఆయన. అయినా సరే ఆ శివనందని నమ్మక శివుణ్ణే నమ్ముకొని ఆయనని వరించింది, ఆయన మనసు గెలుచుకుంది. అంటే అంత పట్టుదలగా ఉన్నది పార్వతీదేవి. పట్టుదలని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. పార్వతీ రూపంలో ఎవరు ఉందంటే ఇదిగో ఈ అమ్మ, మన అంబిక. అందుకనే ఆ అంబికని పార్వతి అని చెప్పిన వాగ్దేవతలు ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం పద్మనయనాయై నమః. పద్మనయనాయ, పద్మల వంటి కళ్ళు కలది. అమ్మవారి కళ్ళు పద్మాల్లాగా ఉంటాయంట. అమ్మవారు అపూర్వ సౌందర్యవతి. అందుకే ఆమె కళ్ళు కూడా పద్మనయనాలు అని చెప్తూ ఉన్నారు. అమ్మ నేత్రాలు, అమ్మకి 3 నేత్రాలు ఉంటాయి. అమ్మ నేత్రాల వల్ల సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉంటాయి. అమ్మ నేత్రాల వల్లే అమ్మ నేత్రాలే భక్తుల పాలిటి కల్పవృక్షాలు. అమ్మని వాటిని నమ్ముకునే వారికి మోక్షదాయకాలు. పద్మాల వలె విశాలంగా ఆహ్లాదభరితంగా నయనాలు అమ్మవి. అంటే పద్మాల వలె విశాలంగా ఆహ్లాదభరితంగా ఉంటాయంట అమ్మ యొక్క కళ్ళు. దానివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే అమ్మవారి యొక్క దృష్టి విశాల భావన. విశాల భావన ఉండేటప్పుడు వాళ్ళకి ఏముంటుంది? పక్షపాతం ఉండదు, సంకుచిత భావాలు ఉండవు. తల్లి తన బిడ్డ తప్పు చేసినా కూడా తప్పు కనిపించదు బిడ్డకి. బిడ్డ యొక్క తప్పు తల్లికి కనిపించదు. తన పిల్లలు ఈ సృష్టిలో వాళ్ళందరినీ కూడా అపారమైన కరుణతోటి రక్షిస్తూ ఉంటది. వారి కోరిన కోరికలను తీరుస్తూ ఉంటది తల్లి అని ఈ అమ్మ యొక్క విశాల నయనాలను చూసి మనం ఆ విధంగా భావం చేయాలి. అంటే అమ్మ కంటికి
మన తప్పులు కనిపించవు. మనల్ని ఎప్పుడూ సదా రక్షిస్తూనే మనం కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటది. విశాలమైన దృష్టి కలదు తల్లికి అని మనం ఈ విధంగా భావించాలి పద్మనయన అంటే. ఓం ఐం హ్రీం శ్రీం పద్మరాగ సమప్రభాయే నమః. పద్మరాగ సమప్రభాయే నమః. పద్మరాగాలతో సమంగా భాషిస్తూ ఉన్నది అని అమ్మవారు పద్మరాగాలతో సమంగా భాషిస్తూ ఉందంట. అమ్మని మనం సింధూరారుణ విగ్రహం అని చెప్పుకున్నాం ధ్యాన శ్లోకాల్లో. సింధూరారుణ విగ్రహం అంటే సింధూరంలాగా కుంకుమలాగా ఎర్రగా ఉంది అని మనం అప్పుడు చెప్పుకున్నాం. అదిగో అలాంటి భావనే వస్తుంది ఇక్కడ కూడా. ఏంటంటే పద్మరాగ సమప్రభ అంటే ఏంటంటే కెంపుల వలె ఎర్రగా ఉంది అని అర్థం. కెంపులు ఎంత ఎర్రగా ఉంటాయో అమ్మ అంత ఎర్రగా ఉండి భాషిస్తూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది అని దీని యొక్క మీనింగ్. పద్మరాగములు మనోహరమైనటువంటి అరుణకాంతితో ఉంటాయి. ఇవి సూర్యుడికి చాలా ప్రీతి అంట. అలా అందుకనే వాగ్దేవతలు కూడా ఉద్యత్తాను సహస్రాభ అంటూ ఫస్ట్ లోనే అమ్మవారిని మన కీర్తించారు. పద్మరాగమణులు అనేవి ఆరోగ్యప్రదాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. అమ్మవారు మన యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టే ఆమె పద్మరాగ సమప్రభ అంటూ వసిన్యాది వాగ్దేవతలు ఆమెను పేర్కొంటూ ఉన్నారు. పద్మరాగ సమప్రభ అంటే అమ్మ యొక్క కాంతిని వర్ణిస్తూ అందరికీ మేలు చేసే తల్లి. ఓం ఐం హ్రీం శ్రీం పంచప్రేతాసనాసీనాయే నమః. పంచప్రేత ఆసీనాయ నమః అంటే ప్రేతము, పంచప్రేతము అంటే 5 ప్రేతాల మీద ఆసీనురాలై ఉంది అని ఈ నామం యొక్క మంత్రం అర్థం. ప్రేతము అంటే శవము అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఇంతకంటే ఉత్తమమైన వస్తువు లేదు అని మనకు అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఇంతకంటే ఇంకొక ఉత్తమమైన వస్తువు లేదు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మంత్రంలో ఏం చెప్పారు? పంచప్రేతాసనాసీనాయ నమః అంటే 5 ప్రేతాలతో ఉన్న ఆసనం మీద అమ్మవారు కూర్చుంది అని అర్థం. 5 ప్రేతాలంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. ఏదే పంచకురా ప్రోక్తాః ఫలకస్తు సదాశివ. ఈ 4 బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర. ఈ 4నేమో 4 కోళ్ళు, ఫలకంగా సదాశివుడు. ఈ విధంగా ఉన్న మంచం మీద అమ్మ ఆశీర్వాదమైంది అని మనం చెప్పుకుంటాము. ఈ 5గురిని కూడా ప్రేతాలుగా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మ చైతన్య స్వరూపిణి అయిన అమ్మ ఆ ఆసనం మీద కూర్చోపోతే, చైతన్యం అందకపోతే మరి వాళ్ళ శవాలే అప్పుడు. అది అంటే ఈ 5 ప్రేతాలు ఉన్నటువంటి ఆసనం మీద అమ్మవారు ఆశీర్వాదమై ఉంది. అమ్మవారి శక్తి వారిలో ఉన్నంత వరకు ఆ 5గురు ఉత్తములుగా ఉంటారు, లేకపోతే ప్రేతాలుగా ఉంటారు. అందుకనే అమ్మవారు అదే పంచప్రేతాసనాసీనాయ నమః అని చెప్పి అంటున్నారు. అంటే అమ్మ యొక్క చైతన్యం లేకపోతే ఆ 5 ప్రేతాలే. అమ్మవారి యొక్క చైతన్యం స్వీకరించి వాళ్ళు ఉత్తములు అవుతూ ఉన్నారు, చైతన్య శక్తిని స్వీకరిస్తున్నారు అని ఈ అంటే అర్థం ఏంటంటే టోటల్ గా అమ్మవారు కూర్చోవటం వల్ల వాళ్ళు సర్వోత్కృష్టులయ్యారు. అమ్మవారి శక్తిని గ్రహించి వీళ్ళు సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే 5 పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి అమ్మని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు ఈ మంత్రంలో, పంచప్రేతాసనాసీనాయ నమః అని. ఓం ఐం హ్రీం శ్రీం పంచబ్రహ్మస్వరూపిణియే నమః. పంచబ్రహ్మ స్వరూపిణి, పంచబ్రహ్మలు ఆ రూపంలో ఉంది కూడా అమ్మేనంట. పంచబ్రహ్మలు ఎవరు అంటే జీవుడు, ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు. ఈ 5 రూపంలో ఉంది అమ్మవారు. అలానే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు ఈ 5గురిని కూడా పంచబ్రహ్మలనే అంటూ ఉంటారు. వీరి రూపంలో ఉంది కూడా అమ్మే. అందుకే అమ్మని పంచబ్రహ్మ స్వరూపిణి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.
ఓం ఐం హ్రీం శ్రీం చిన్మయీయై నమః. చిన్మయై నమః. చిత్ స్వరూపం అనమాట. అమ్మ చైతన్య స్వరూపిణి, ప్రాణులందరినీ కదిలిచ్చి పనిచేయించే చిద్రూపిణి. అమ్మవారు ఉంటేనే కదులుతాయి, లేకపోతే ప్రాణం లేని శవాలే. అందుకే శంకర్ల వారు అంటూ ఉంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవతిం ప్రభవితుం అంటూ మనకి సౌందర్యలహరిలో అనుకుంటా ఈ మంత్రం వస్తుంది. అంటే అమ్మవారు శివశక్తులు, అమ్మ చైతన్య స్వరూపిణి అన్నమాట. శివశక్త్యాయుక్తో అంటే అమ్మ యొక్క శక్తి కారణంగానే శివుడి చైతన్యం అనే సంగతి. అది అమ్మ సర్వ చైతన్య స్వరూపిణి, విద్యా స్వరూపిణి. అటువంటి అమ్మని ధ్యానిస్తే ఆ తల్లి మనకి బుద్ధిని ప్రేరేపిస్తుంది. అప్పుడు మనం కూడా ఏ పనైనా చేయగలుగుతాం. అమ్మవారే అంటుంది, నేను శక్తిని, చైతన్యాన్ని, నేను లేకుంటే గడ్డి పరక కూడా కదలదు అని అమ్మవారు దేవి భాగవతంలో స్వయంగా చెప్పింది. కాబట్టి అమ్మని ఇక్కడ చైతన్య స్వరూపంగా చెప్తూ ఉన్నారు. అందుకే చిన్మయి అంటూ పురాణాలు అమ్మని వర్ణించాయి. చిన్మయి. ఓం ఐం హ్రీం శ్రీం పరమానందాయై నమః. పరమానందాయై నమః. పరమ ఆనంద స్వరూపిణి అమ్మ. అఖండము, తరగని ఆనందం, దాన్ని పరమానందం అంటారు. అఖండం అంటే అంతులేదు, ఆనందానికి అంతులేదు. తరగని ఆనందం, అదే పరమానందం. దేవతలంతా ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి నీవెవరు తల్లి అని అడిగితే అప్పుడు అమ్మ అంటుంది, నేను పరబ్రహ్మ స్వరూపిణిని, నేను ఆనంద స్వరూపిణిని. వస్తువుల వల్ల, ఇంద్రియాల వల్ల ప్రాపంచికంలో వచ్చేటువంటి ఆనందం అన్నీ కూడా తాత్కాలికం, క్షణికం. కానీ ఇదిగో ఈ అమ్మని, కానీ అమ్మ దర్శనం వల్ల వచ్చే ఆనందం మాత్రం శాశ్వతం, తరగనటువంటిది. కనుక తల్లిని పరమానందంగా వాగ్దేవతలు పేర్కొంటూ ఉన్నారు. అంటే అలౌకిక ఆనందం అన్నమాట. అమ్మని దర్శిస్తే వచ్చేటువంటి ఆనందం అలౌకిక ఆనందం, అది పరమానందం, శాశ్వతమైనటువంటి ఆనందం. దాని ముందు ఇంకా అన్నీ కూడా క్షణికాలే. ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞాన ఘన రూపిణీయై నమః. విజ్ఞానగణ రూపిణ్యై నమః. విజ్ఞానమే తన శరీరంగా కలది అమ్మ. విజ్ఞానమే తన శరీరంగా ఘన రూపం, విజ్ఞాన ఘన రూపిణి. జీవుడికి, మనిషికి జ్ఞానం లేకపోతే పశువు అంటారు, పశుస్వరూపుడు అంటారు. జీవుని ఏమంటారంటే ద్విపాద పశువు అంటారు, 2 కాళ్ళు ఉన్న పశువు అని చెప్పి పోలుస్తూ ఉంటారు జ్ఞానం లేకపోతే. మరి అదే ఆత్మజ్ఞానాన్ని పొందితే పరమాత్మే అవుతాడు. అందుకే అంటూ ఉంటారు జ్ఞానేనైవతు కైవల్యం అని. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా జ్ఞానం మీదే ఆధారపడి ఉంది. అది జ్ఞానం యొక్క గొప్పతనం. అనుకుంటూ ఉంటాం ఏది, అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అని. కానీ అన్నదానం కంటే కూడా జ్ఞానదానం గొప్పది అని భీష్ముడు భారతంలో చెప్తూ ఉన్నాడు. ఈ జ్ఞానదానానికి సాటి ఏ దానము రాదంట. జ్ఞానదానం నుంచి సాటి ఇంకా ఏ దానానికి లేదు. విజ్ఞానం యొక్క పరమ లక్ష్యం, మనం పొందేటువంటి విజ్ఞానం యొక్క పరమ లక్ష్యం ఏంటంటే లోక శ్రేయస్సు. లోక శ్రేయస్సే విజ్ఞానం వల్ల ఉపయోగం. అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణిగా పేర్కొంటున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం ధ్యానధ్యాతృధ్యేయ రూపాయై నమః. ఓం ధ్యానధ్యాతృధ్యేయ రూపాయై నమః. ఓం ధ్యానధ్యాతృధ్యేయ రూపాయై నమః. అంటే ధ్యానం చేసే సాధకుడు, ధ్యానం యొక్క లక్ష్యం, ఈ 3 కూడా అమ్మవారి రూపాలే అంటూ మనకి ఇక్కడ వర్ణించి చెప్తూ ఉన్నారు.
అంటే ధ్యానం, ధ్యానం చేసే సాధకుడు, ధ్యానం యొక్క లక్ష్యం, ఈ మూటిని కలిపి ఏమంటారంటే త్రిపుటి. ఆ ఆ త్రిపుటి రూపంలో ఉన్నది కూడా అమ్మే అంటే మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండటమే ధ్యానం. ఆ ధ్యానం అమ్మవారే. ఇక ధ్యాన లక్ష్యంగా ఏదో ఒక చైతన్య శక్తిగాను రూపంగాని ఉండాలి. సాధకులంతా ఒకే లక్ష్యంతో ఉండాలని లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెట్టుకోవచ్చు ధ్యానానికి ధ్యేయ రూపంగా. కొందరికి నిర్గుణ పరబ్రహ్మమే ధ్యేయం. ఎవరి ధ్యేయం ఏదైతే చివరకు వారు చేరేది అమ్మనే. ధ్యేయం ఏదైనా చేరేది చివరికి అమ్మనే. కాబట్టి నమ్మకంతో అమ్మవారి గురించి ఆలోచించేటప్పుడు మనస్సులో అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుద్ది. ధ్యానధ్యాత్రుతే రూపాయ నమః అంటే త్రిపుటి అమ్మ అనేది మనకి ఈ మంత్రం ద్వారా ఓం తెలియజేస్తూ ఐం ఉన్నారు. హ్రీం శ్రీం ధర్మాధర్మ వివర్జితాయై నమః. ధర్మాధర్మ వివర్జితాయై నమః. ధర్మం అంటే ధరించేది అని అర్థం. ఈ సృష్టిని ధరించేది లేదు ఈ సృష్టిని నిలబెట్టేది అని అర్థం ధర్మం అంటే. ఇక ధర్మాధర్మ వివర్జితాయై నమః అంటున్నారు. అంటే అర్థమైంది, ధర్మాధర్మ యొక్క బంధాలు ఏవి కూడా విసర్జించబడింది. అమ్మకి ఈ ధర్మాధర్మాలు లేవు. ఎందుకంటే అమ్మవారికి ఏ విధమైన బంధము లేదు. లౌకికమైన ధర్మాలకి అమ్మ అతీతురాలు. శివశక్త్యాత్మురాలైనటువంటి అమ్మ ధర్మాధర్మ వివర్జిత అంటూ దేవి భాగవతం చెప్తూ ఉంది. ఇక ఈ ధర్మాధర్మ వివర్జిత అనే దానికి టోటల్ గా అంతరార్థం ఏంటి అంటే నిర్గుణ పరబ్రహ్మ లేదా చైతన్యం అనేటువంటి అర్థంగా చెప్పుకోవచ్చు. నిర్గుణ పరబ్రహ్మ. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వరూపాయై నమః. విశ్వరూపాయై నమః. అమ్మవారు విశ్వరూపంలో ఉంటుంది. ఈ చరాచర ప్రపంచంలోని అణువు మొదలు మహత్తు వరకు అంతా అమ్మవారే. అమ్మ కాని వస్తువు అంటూ ఎక్కడ చూసినా లేదు అని అథర్వణ వేదం చెప్తూ ఉంది. త్రిమూర్తుల రూపంలో సృష్టి స్థితి లయాలు చేసేది అమ్మే. ఇక సురలు, సిద్ధులు, సాధ్యులు, శరాది జాతుల రూపంలో, పశుపక్షాదుల రూపంలో ఉండేది కూడా అమ్మే. అందుకే అడుగడుగున తనకు అమ్మే దర్శనం ఇస్తూ ఉందని చెప్పని ఒక సుదర్శనుడు అనే రాజు ఒకసారి చెప్తాడు. కాబట్టి దేవి భాగవతం చెప్తాడు ఆయన. కాబట్టి అమ్మ విశ్వరూప అంటే ఏ ప్రాణి చర అచరం సమస్తము అమ్మే. విశ్వ యొక్క రూపాన్ని ధరించింది అమ్మ. అందుకనే విశ్వానికి అమ్మకి భేదం లేదు. అందుకే విశ్వరూపాయ నమః అని తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం జాగరిణీయై నమః. జాగరిణ్యై. జాగరిణ్యై అంటే ఏమరపాటు లేకుండా ఉండడం. చేయవలసిన పనులు మరిచి మత్తులో ఉండకుండా ఉండేవాళ్ళు, బద్ధకం లేనటువంటి వాళ్ళు, వీళ్ళని జాగరూకులు అంటారు. అమ్మ నిత్యము సకల ప్రాణులలోనూ చైతన్య స్వరూపే ఉంటుంది. ఆమెకి సామాన్య జనుల్లాగా ఆ సోమతనం, ప్రమత్తత అనేది ఉండదు. అమ్మ తన యొక్క 3 కన్నులతోటి జగత్తు మొత్తాన్ని, ఈ విశ్వవంతాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి జాగరిణి అంటున్నారు. ఇంకా ఇంకో రకంగా చెప్పుకోవాలంటే అమ్మ జ్ఞాన చైతన్య స్వరూపిణి, జాగరిణి అని చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం స్వపంతీయై నమః. స్వపంత్యై అంటే అమ్మవారు స్వప్నావస్థలో కూడా ఉంటుంది. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అంటూ 3 అవస్థాత్రయం చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే జాగృతావస్థ అంటే మెలకుగా ఉండే అవస్థ, కలలు కొనే అవస్థని స్వప్నావస్థ, గాఢ నిద్రలో ఉండేటువంటి దాన్ని సుషుప్తి అవస్థ అని అంటూ ఉంటాం. మరి ఈ అవస్థలన్నీ జీవులకి, అమ్మకుంటాయా అంటే అమ్మకి ఉండవు. ఆ అవస్థలో కూడా అమ్మ ఉంటది. ఇంకోటి చెప్పుకోవాలంటే మరి
జీవుడుగా ఉంది ఎవరు? అమ్మే కాదు, అమ్మే జీవుడుగా ఉంది. కాబట్టి జీవుడు పొందే అవస్థ అమ్మ కూడా పొందింది అని కూడా భావించుకోవాల్సి ఉంటుంది. అమ్మవారిని స్వపంతి అంటున్నారు. అంటే స్వప్నం, స్వప్న ఫలితాలు, స్వప్న అవస్థ సర్వము అమ్మే అక్కడ స్వప్న ఆ అవస్థలు. అందుకనే స్వపంతి అంటూ ఉన్నారు అమ్మవారిని ఇక్కడ. అంటే స్వప్నావస్థ అంతా నిండి ఉన్నది అమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం తైజసాత్మికాయే నమః. తైజసాత్మికాయే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అంటూ 3 శరీరాలు ఉంటాయి మనకి. దేహాభిమానం లేనటువంటి వాడికి స్వప్నావస్థ కళ్ళు కనే స్థితి రాదు అసలు. దేహాభిమానం లేకపోతే స్వప్నావస్థ రాదు. కాబట్టి స్వప్నావస్థ అనుభవించేది ఎవరు అంటే సూక్ష్మ శరీరాభిమాని. స్వప్నావస్థలో వివిధ దృశ్యాలను చూసేది కానీ అదంతా ఎవరు అంటే సూక్ష్మ శరీరాభిమాని. లోకంలో ప్రతి జీవి కూడా ఏదో ఒక సమయంలో స్వప్నావస్థను తప్పనిసరిగా అనుభవిస్తారు. అంటే కళలు రానటువంటి వాడు ఎవరు ఉంటారు అన్నమాట, అందరికీ వస్తాయి. వీరందరి ఆత్మ రూపంలో ఉండే చైతన్యం, మహా చైతన్యం, తేజస్సు, వారిని ఏమంటారంటే తైజసుడు అంటారు. తైజసుడు అంటారు. ఇక అమ్మవారు మహాకాంతి స్వరూపిణి, పరంజ్యోతి స్వరూపిణి కనుక జ్యోతిరాత్మ. అటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి పురుషుణ్ణి తైజసుడు అంటారు. కనుక అమ్మని ఇక్కడ తైజసాత్మిక అంటూ ఉన్నారు. అంటే మహా తేజస్సుతోటి ఉండేటువంటి పరంజ్యోతి స్వరూపిణి, అందుకనే తైజసాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం సుప్తాయే నమః. సుప్తాయే నమః. సుప్త అంటే నిద్రావస్థ. నిద్రావస్థ ప్రాణుల యొక్క లక్షణం. అయితే కోల్పోయేటువంటి చైతన్యాన్ని, శక్తిని ఆ నిద్రావస్థ వల్ల జీవులు తిరిగి పొందుతూ ఉంటారు. ఈ చైతన్యాన్ని ప్రసాదించే ఈ సుప్తావస్థ అమ్మవారి యొక్క రూపమే. అంటే అమ్మవారు రాత్రులలో జీవుల శరీరాలని ఆవహించి వాళ్ళకి విశ్రాంతినిచ్చి నూతన చైతన్యాన్ని సకల అవయవాలకి ప్రసాదిస్తుంది. సుప్తావస్థ. ఓం ఐం హ్రీం శ్రీం ప్రజ్ఞాత్మికాయే నమః. ప్రాజ్ఞాత్మికాయే. ప్రాజ్ఞాత్మికాయే అంటే కార్యం ఏదో అకార్యం ఏదో ఎరిగిన వారిని ప్రాజ్ఞులు అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక పని చేయవచ్చునా లేదా, చేయదలిస్తే ఎలా చేయాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగిన జీవులని ప్రాజ్ఞులు అంటారు. ఇక కుల, మత, వర్గ రూపురేఖలు ఇలాంటి సంపదలకి, ఐశ్వర్యానికి విలువనివ్వకుండా అతనిలోని జ్ఞానానికి ప్రాముఖ్యతనిచ్చేటువంటి వాడు ప్రాజ్ఞుడు. అంటే ఒక వ్యక్తిని కలిసినప్పుడు అతను ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఏ సంపదలు ఉన్నాయా, ఏ జాతి వాడు ఇలా చూడకుండా అతనిలోని జ్ఞానానికి ఎవరైతే విలువనిస్తూ గుర్తింపునిస్తూ ఉంటారో అతడు, ఎవరు గుర్తిస్తారో అతడు ప్రాజ్ఞుడు. ఒక సాధువుని చూడగానే అతనిలోని జ్ఞానం గుర్తించే శక్తి ఏదైతే ఉందో అది ప్రాజ్ఞత. ఆ శక్తి అమ్మవారు. అందుకనే అమ్మవారు ఆ శక్తి రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మని ప్రాజ్ఞాత్మిక అంటూ ఉన్నారు ఇక్కడ. ప్రాజ్ఞాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం తుర్యాయే నమః. తురియాయే నమః. తురియ అన్న, తురియ అన్న నాలుగవది అని అర్థం. నాలుగవది అంటే మనకి పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్వేద పురుషార్థాలు ఉన్నాయి. ఈ పురుషార్థాల నాలుగవది ఏంది? మోక్షం. అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్ష స్వరూపిణి, మోక్షత్రాత్రి అని అర్థం. అని అమ్మని శృతులు ఈ విధంగా తురియగా అని పేర్కొంటున్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, ఈ 3 అవస్థలు ప్రతి జీవికి ఉంటాయి.
ఇక వీటికి ఈ మూడిటికి అతీతమైనటువంటి స్థితి జ్ఞానావస్థ తురీయావస్థ అంటారు దాన్ని. అదిగో అమ్మవారు జ్ఞానస్వరూపిణి గనక తురియగా అని పిలుస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక లౌకిక వస్తువుల అనుభవం వల్ల కలిగే ఆనందం తాత్కాలికంగా ఉంటుంది, మానసికమైనటువంటి ఆనందం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. జగన్మాత యొక్క దర్శనం, జగన్మాత యొక్క స్పర్శనం, ఆ తల్లికి సంబంధించినటువంటి మంత్ర పురాణ కథా విశేషాలు వినటం, మంత్ర జపం, ఇగో వీటి వల్ల వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది, మానసికమైనటువంటిది. ఆ ఆనందమే మోక్షాన్ని ఇచ్చేటువంటిది. అటువంటి ఆనంద స్వరూపిణి కాబట్టి తల్లిని ఇక్కడ తురియగా అంటూ పిలుస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం సర్వావస్థా వివర్జితాయై నమః. సర్వ అవస్థా వివర్జితాయై. అవస్థలు 3 ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉంటాయి. ఈ 3 అవస్థలు దాటాక 4వది తురియా ఉంటుంది. అది అవస్థ కాదు, స్థితి చెప్పుకున్నాం. తురియ స్థితి అది. ఇలా ఉంటాయని మనం ఇంత ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం. ఈ అవస్థలన్నీ దాటినది, ఏ అవస్థ లేనటువంటిది. అందుకే అమ్మని సర్వావస్థ విభజిత అంటున్నారు. ఈ అవస్థలో ఏదైతే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ జీవులకే, అమ్మకు లేవు. 4వది అయితే తురియా స్థితి. అది ఈ 4 స్థితులు దాటినటువంటిది. ఈ 4 వివర్జిత లేనటువంటిది అమ్మ అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. జన్మ, జర, మృత్యు. జన్మ అంటే పుట్టుక, జర అంటే ముసలితనం, మృత్యు అంటే మరణం. ఈ అవస్థలు ప్రతి జీవికి సహజం. పుట్టిన తర్వాత ఎవరికైనా ముసలితనం తప్పదు. ముసలితనం తర్వాత వార్ధక్యం, ఆ తర్వాత మరణం, మరణం తర్వాత మళ్ళీ జన్మ. ఇలా ఈ అవస్థలు అనేవి ఈ జీవులకు ఉంటాయి. కానీ ఈ అవస్థలేవి అమ్మకు లేవు. అందుకనే ఈ అవస్థలన్నిటికీ, సర్వ అవస్థలకి అతీతరాలు, సర్వ అవస్థ వివర్జిత అంటూ ఉన్నారు అమ్మని. ఇక ఇంకొకరు ఏం చెప్పుకోవాలంటే, స్త్రీ, పురుష, నపుంసక ఇలా ఏ అవస్థలు లేనటువంటిది అతీతురాలమ్మ. అందుకనే సర్వావస్థ వివర్జిత అంటూ ఉన్నారు. అంటే అమ్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. ఇలా అవేవి కానటువంటి అతీతమైనటువంటి స్థితి అమ్మది. అందుకనే సర్వావస్థ వివర్జిత అంటూ మనకి తెలియజేస్తూ ఉన్నారు. సృష్టికర్త్రే నమః. అంటే సృష్టికర్త్రే అంటే సృష్టించే స్వభావం కలది. అంటే ప్రాణులను, జగత్తును సృష్టించినది కనుక అమ్మని సృష్టికర్త అంటూ ఉన్నారు. సృష్టికర్త. అమ్మకి ఏ గుణ రూప కర్మలు ఏమీ లేవు అమ్మకి. కానీ తనంతట తానుగా ఒక రూపం ధరించాలి అనేటువంటి ఊహ వచ్చింది. ఆ ఊహతోటి లీలగా లోకాలు సృజించాలి అని సంకల్పం చేసింది. అమ్మలో క్షోభ్యత కలిగింది. ఆ కదలిక వల్ల అమ్మ నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆ పైన ఆ త్రిమూర్తులకి త్రిమాతలు పుట్టారు. అక్కడి నుంచి ఇంద్ర, అష్టదిక్పాలకులు, సుర, సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుష, పన్నగ, యక్ష, చాణూర, గంధర్వ, నర జాతులు అందరూ ఆ విధంగా పుట్టారు. పశువులు, పక్షులు ఇలా అనేక జీవరాశులు వచ్చారు. చరము, అచరము అనేటువంటి ప్రాణులు పుట్టారు. ఇక ప్రాణుల గురించి చెప్పుకునేటప్పుడు ప్రాణులు 4 రకాలు. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు అని 4 రకాలు. అండము అంటే గుడ్డు. అంటే ముందు గుడ్డు పుట్టాక ఆ గుడ్ల నుంచి తయారయ్యే పక్షులు, పాములు ఇలాంటివన్నీ గుడ్ల నుంచి వస్తాయి. శ్వేతజాలు అంటే, వేదం అంటే చెమట నుంచి పుట్టేటువంటివి. కొన్ని వైరస్లను, సూక్ష్మక్రిములను అట్లాంటి చెమటలో పుడతాయి అన్నమాట. ఇక ఉద్భిజాలు అంటే విత్తనాల నుంచి పుట్టేటువంటి మొక్కలు, వృక్షాలు ఇవన్నీ. తర్వాత 4వది జరాయుజాలు అంటే తల్లి కడుపులోని మావి నుంచి పుట్టేవి. అంటే మానవులు, జంతువులు మొదలైనవి. మరి ఈ ప్రాణులన్నీ కూడా క్రమం తప్పక పుట్టించేది ఎవరంటే ఆ జగదంబ.
కనుక అమ్మవారిని ఇక్కడ సృష్టికర్త్రి అంటూ ఉన్నారు. బ్రహ్మ రూపాయే నమః, బ్రహ్మ రూపాయే నమః. సృష్టి చేసేటప్పుడు అమ్మ బ్రహ్మ రూపంలో ఉంటది. అంటే రజోగుణ రూపంతో తెల్ల తామర పువ్వులో కూర్చొని దర్శనమిస్తాడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయనకి 4 ముఖాలుంటాయి. ఒక ముఖంతో వేదాలు వల్లిస్తూ ఉంటాడు, ఒక ముఖంతో ప్రాణులను సృష్టిస్తాడు, మరొక ముఖంతో జీవుల నుదుట రాతలు రాస్తూ ఉంటాడు, ఎలా రాయాలో ఆలోచిస్తూ ఉంటాడు, 4వ ముఖంతో యజ్ఞ ద్రవ్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఇలా ఆ బ్రహ్మస్వరూపంగా ఉండి కూడా అమ్మే బ్రహ్మ చేసేటువంటి సృష్టి ఇవన్నీ అమ్మవారి రూపాలే. కనుక అమ్మవారు బ్రహ్మ రూపం. ఆనందో బ్రహ్మేతి యా జానాత్ అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. అంటే ఆనందమే బ్రహ్మము. అంటే అమ్మవారు ఆనంద స్వరూపిణి. జీవులకు దుఃఖరాహిత్యము అమ్మ వల్లే లభిస్తుంది. కనుక అమ్మను బ్రహ్మరూప అంటూ తెలియజేస్తూ ఉన్నారు ఈ నామంలో. గోప్త్రి అంటే అమ్మవారు లోకాలను పరిపాలిస్తూ ఉంటది. పాలన అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు జీవులకి ఏవేవి అవసరాలు ఉంటాయో కనిపెట్టి వారి అవసరాలు తీర్చి వారి దుఃఖాలు తొలగించి వారికి అన్ని విధాల రక్షణ అందించడాన్నే పాలన అంటారు. అంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆహారం తగు విధంగా అందించటం, ఏ కష్టం కలగకుండా అవసరాలకు అన్ని అందించడం, ఇలా చేయటం అనేది పాలన. గోపనం అంటే రక్షణ. కేవలం ఒకరిద్దరినో లేదా కొద్ది మందినో కాకుండా సకల ప్రాణుల రక్షణ చేసే శక్తి గోప్త్రి. ఒకళ్ళిద్దరిని కాదు, సకల జీవులనే రక్షిస్తుంది తల్లి. అందుకనే గోప్త్రి అంటారు. ఇక అమ్మవారిని చూస్తే పంచభూతాలను వాటికి కావాల్సిన శక్తుల్ని ఇచ్చేది అమ్మే. అంటే పంచభూతాలకు కావాల్సిన శక్తులు సమకూర్చి పోషిస్తూ ఉంటుంది తల్లి. కనుక అమ్మను గోప్త్రి అంటారు. అమ్మవారి యొక్క పోషణ శక్తి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే ఎక్కడో హిమాలయాల్లో ఉండే కీటకానికి, ఎక్కడో అడవిలో ఉండే జంతువుకి, గోడ మీద బల్లికి, మంచంలోని నల్లికి, ఇంటిలోని పిల్లికి, వార్ధక్యంలో కదలలేక మంచంలో పడి ఉండే తల్లికి, అందరికీ ఆయా సమయాల్లో ఆహారాన్ని సమకూరుస్తూ ఉందంటే ఆ అమ్మ యొక్క శక్తిని ఎలా ఊహించుకోగలం? మరి మహాపాపాలు చేసే, లోకాలను పీడించే రాక్షసుల్ని అమ్మ సంహరిస్తుంది కదా అని మనకు అనుమానం వస్తుంది. అయినప్పటికీ కూడా అలాంటి వారిని కూడా ఆ రాక్షసులను కూడా అమ్మ సంహరిస్తుంది. ఎట్లా రక్షిస్తుందంట? ఎట్లా అంటే వాళ్ళని సంహరించి తన సన్నిధికి తీసుకొచ్చుకొని వారికి శాశ్వత బాధా విముక్తులు చేస్తుందంట అమ్మ. మరి అంతటి తన సన్నిధిలో ఉంచి పోషించేటువంటి ఆ అపార కరుణామూర్తిని గోత్రి అనక మరి ఇంకేమనాలి? ఆమె యొక్క పాలన మహా అద్భుతం. గోవింద రూపిణ్యే నమః, గోవింద రూపిణ్యే నమః. అమ్మవారు లోకాలని పాలిస్తుంది అని ఇప్పుడే చెప్పుకున్నాం, గోప్త్రి అని. ఇప్పుడు గోవింద రూపంలో అమ్మ ఏం చేస్తుందంటే, పోషించేటప్పుడు అమ్మ గోవింద రూపంలో ఉంటుంది. గాం విందః ఇది గాం విందతి ఇది గోవిందః. అంటే ఆవులను, ఇంద్రియాలను, భూమిని, జీవులను ఆనందపెట్టి రక్షిస్తూ ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని గోవిందుడు అంటారు. మరి ఆ గోవిందుని రూపంలో ఉండేది కూడా అమ్మవారే. కనుక అమ్మవారిని గోవింద రూపిణి అని అంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా గోవిందుని రూపంలో విహరించే తల్లి. సంహారిణి అంటే సంహరించినది, అంటే లయము చేయనది. ఏంటి అంటే జీవులకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అనే 3 రకాల కర్మలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అమ్మవారి అనుగ్రహంతో తొలగించుకోవచ్చు. అయితే వీటిలో ప్రారబ్ధ కర్మ అనేది మాత్రం ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే అని శాస్త్రం చెప్తూ ఉంది. కానీ ఆ ప్రారబ్ధ కర్మను కూడా సంహరించే శక్తి అమ్మవారికి ఉందంట.
అమ్మ దగ్గరికి వెళితే అనుభవించి తీరవలసినటువంటి ప్రారంభ కర్మ కూడా తాను అనుభవించి ప్రజలను తన వద్దకు తీసుకొని వారికి మాత్రం శాంతిని ప్రసాదిస్తుందంట తల్లి. ఆహా, అద్భుతం. కాబట్టి విశ్వాన్ని సంహరించే ఆ శాంతి స్వరూపిణికి సంహారిణి అని పేరు. విశ్వాన్ని నడిపించే అమ్మవారు, ఇవన్నీ నడిపించే అమ్మవారి సంహారిణి. సృష్టి క్రమాన్ని కూడా సంహారం చేసేటువంటి, సకల ఋతువుల క్రమాన్ని, సృష్టి క్రమాన్ని కూడా సంహారం అనే అంటారు. ఇవన్నీ నడిపించేటువంటి అమ్మవారిని సంహారిణి అంటారు. ఇంకో రకంగా అర్థం. మనం దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే, అనుభవించి తీరాల్సిందే అయినటువంటి ప్రారంభ కర్మ కూడా తల్లి యొక్క అనుగ్రహంతో తప్పించుకోవచ్చు. ఎట్లా అంటే, ఆ తల్లి పాద సన్నిధికి చేరితే, అది ఆ తల్లి తన శరణన్నటువంటి వారి యొక్క ప్రారంభ కర్మను కూడా తను స్వీకరించి ఆ భక్తులకి శాంతిని ప్రసాదిస్తుందంట తల్లి. రుద్రరూపాయై నమః. రుద్రరూపాయై నమః. లోకాలను లయం చేసే పని కూడా అమ్మే అని ఇప్పుడే చెప్పుకున్నాం. లోకాలను లయం చేసే పని కూడా అమ్మే. ఆ సంహార కార్యక్రమాన్ని చేసేటప్పుడు అమ్మవారు రుద్ర రూపాన్ని ధరిస్తుందంట. రుద్ర రూపం అంటే అర్థం ఏంటంటే, శివపురాణం చెప్తారు, రుద్రో దుఃఖ వినాశక అని. అంటే రుద్రుడు అంటే దుఃఖాలను నాశనం చేసేటువంటి వాడు. మాట వరుసకు కూడా దుఃఖం అనే మాట రుద్రుని సన్నిధిలో వినిపించదంట. సంహారం అంటే రుద్రుడిలో కలిసిపోవడం, ఇంకా ఆయన చేరాక ఇంకా ఏ బాధ ఉండదు. కాబట్టి అమ్మవారు రుద్ర రూపాన్ని ధరించి జీవులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తుంది అని మనకి అర్థం చేసుకోవాలి. అమ్మ రుద్ర రూపాన్ని ధరించి జీవులకి పరమ సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఇగో ఈ భవబంధాలు అనేటువంటి దుఃఖాలు ఉన్నాయి, భవరోగాలు ఉన్నాయి కదా. ఈ భవరోగాలు అనేటువంటి దుఃఖాలని అమ్మ తొలగిస్తుందంట. ఎట్లా తొలగిస్తుంది అంటే, ఇగో ఈ రుద్ర రూపాన్ని ధరించి తొలగిస్తుంది అని చెప్పని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మ రుద్ర రూపాన్ని ధరించి మన యొక్క భవరోగాలను తొలగించి మనకి పరమ సుఖాన్ని కలిగిస్తుంది. అది రుద్ర రూపాయ. తిరోధానకర్యై నమః. తిరోధానకర్యై నమః అంటే ఏమి మిగలకుండా సంపూర్ణంగా నాశనం చేసే శక్తిని తిరోధానకరి అంటారు. దుంపనాశనం అంటారు. దుంపనాశనం లేదా తిరోధానకరి అంటే అర్థం ఏంటంటే, ఈ చరాచర జగత్తంతా కూడా అణుమయం, అణువులతో నిండి ఉంటది. ఈ కోటాను కోట్ల అణువులతో నిండి ఉన్నటువంటి సృష్టి నాశనమైనప్పుడు జీవులు నశించినా, ప్రకృతి కూడా ధ్వంసమైనా అణువులు మాత్రం మిగిలి ఉంటాయి. అణువులు మిగిలిన స్థితిని సంహారం అంటారు. అణువులు కూడా మిగలకుండా సర్వం ప్రకృతిలో లయమైపోయినప్పుడు దాన్ని ఆ స్థితిని తిరోధానం అంటారు. ఇట్లా అణువులు కూడా మిగలకుండా నాశనం చేసేటువంటి అమ్మవారిని తిరోధానకరి అంటూ మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈశ్వర్యై నమః. తిరోధానం అంటే చెప్పుకున్నాం ఇప్పుడే, ఏమని, అణువు కూడా మిగలకుండా లయం చేయటం అని చెప్పుకున్నాం. అలా చేసేటప్పుడు అమ్మవారు ఈశ్వరి రూపంలో ఉంటుంది. ఈశ్వరి అంటే శాంతికి మారు పేరు. సత్వగుణ సత్వగుణ రూపిణి, లోకాలన్నిటిని పరిపాలించే అధికారిని అని అర్థం. ఈశ్వరి అనేటువంటి పదానికి అర్థం. అణువు కంటే అణువైన పరమాత్మను వ్యవహారంలో అణువు అని పిలిచినా ఆయన అత్యంత సూక్ష్మ స్వరూపుడు. అతడే బ్రహ్మ, విష్ణు, హరి, ఇంద్రుడు, నాశరహితుడు, పరముడు, తనకు తానే అధిపతి. ఆ దివ్య శక్తి రాజాదిరాజు అంటారు, మహారాజు అంటారు.
అదిగో ఆ దివ్య రూపమే వేదాలలో ఈశ్వరుడు